డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగావకాశం పొందండి. సార్ మేము రీసెంట్ గా కార్ అమ్మేసాము. కొత్త కార్ తీసుకుందామనే ప్లాన్లు ఉండే. దానికోసం కార్ చూస్తున్నాము. మేము ఎగ్జాక్ట్ గా వోక్స్ వ్యాగన్ వెంటో తీసుకుందాం అనుకున్నాం. నాకు కరెక్ట్ గా అదే విజువలైజ్ అయింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది సార్ సెషన్. ఫర్గివ్ చేయాలని తెలుసు, కానీ ఎలా ఫర్గివ్ చేయాలో నేర్చుకున్నాం. విజువలైజ్ చేయాలని తెలుసు, కానీ ఎలా ఆ పద్ధతి ఏంటో అనేది ఈ రోజు తెలుసుకున్నాం సార్. ఫైనల్లీ మీ వల్ల మేము ఒక కార్ సంపాదించుకున్నాం. థాంక్యూ సార్. వెరీ గుడ్. ఈ స్టేట్మెంట్ చూసారా, ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. చాలా మందికి చెప్తున్నాను, మీ పేరు ఏంటో తెలియదు, మరి అనూష అని ఉంది, అనూష అనే పిలుస్తాం. థాంక్యూ. మీరు సాధించాను అని అన్నారు చూసారా, అంటే ఫ్యూచర్ ని ప్రెసెంట్ టెన్స్ గా వాడారు చూసారా. దట్స్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్. దీన్ని బట్టే బ్రెయిన్ పవర్ మీరు ఎంత ఇంటెన్సివ్ గా పంపించారో సిగ్నల్స్ తెలుస్తుంది. ఇది మీ దగ్గర నిజమయ్యే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చెప్పండి. విజువలైజేషన్ క్లాస్ అది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఒక్కసారి మీరు చెప్తే చాలా బాగుంటుందని. ఇది 8th స్టార్ట్ చేస్తున్నాం. 6th బ్యాచ్ ఈ సంవత్సరంలో 2వ బ్యాచ్. 8th ఆదివారం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పండుగలోపే ఈ ఎపిసోడ్ అయిపోతుంది. హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. మనం ప్రతి బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీస్ ఎక్కువ వస్తున్నాయి. అవును. సో దాంతో మళ్ళీ మనం కంటిన్యూస్గా బ్యాచ్ మొదలు పెట్టాల్సి వస్తుంది. అవును. సో ఇప్పుడు 6th బ్యాచ్ మాత్రం January 8th సండే స్టార్ట్ అవుతుంటుంది. సో విజువలైజేషన్లో ఎలా విజువలైజ్ చేసుకోవాలంటే, ర్యాంక్ వస్తే ఆ రోజు ర్యాంక్ వచ్చిందని తెలుస్తూనే వాట్ ఈజ్ యువర్ రియాక్షన్. ఫస్ట్ ఎవరికి చెప్తావు? అమ్మకు చెప్తావు. అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది? ఏం అనొచ్చు? ఏ ఫ్రెండ్కి ఫస్ట్ ఫోన్ చేస్తావు? ఆ రోజు నువ్వు కాలేజీకి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ నీ చుట్టుకుని ఏం మాట్లాడుతుండొచ్చు. యూ హ్యావ్ టు ఫీల్ యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ గాట్ ద ర్యాంక్. ఆల్రెడీ ఒక ర్యాంక్, అనుకున్న ర్యాంక్ వస్తే ఎలా ఉంటుందో అది విజువలైజ్ చేసుకోవాలి. బెనిఫిట్స్ని విజువలైజ్ చేసుకోవాలి. చాలామంది కష్టాలని విజువలైజ్ చేసుకుంటారు. ఎస్, బెనిఫిట్స్ ఎప్పుడు విజువలైజ్ చేసుకుంటామో ఆ బెనిఫిట్స్ను నీకు రాబట్టడం కోసం యువర్ బ్రెయిన్ విల్ క్రియేట్ ఏ బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ను ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెడతాం. సో అప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ బెనిఫిట్స్ తెలిసినప్పుడు చదువుకోవాలని అనిపిస్తుంది. సిగరెట్ మానేయాలనుకోండి, బెనిఫిట్స్ మానేస్తే ఉన్న బెనిఫిట్స్ను విజువలైజ్ చేసుకోవాలి. నేను మానేయాలనుకుంటున్నాను, మానేసినట్టు నేను విజువలైజ్ ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వు మానేయాలన్న బలమైన కారణం ఏంటో నీకే తెలియదు. ఎందుకంటే అందరూ మానేయమంటున్నారు. అవును, మానేస్తే మంచిది అంటున్నారు. కానీ నీకు ఎందుకు మంచిదో, ఎందుకు మానేయమంటున్నారో నీకు తెలియనప్పుడు విజువలైజేషన్ పనిచేయదు. యూ హ్యావ్ టు ఫీల్ ద బెనిఫిట్స్ యాజ్ ఇఫ్ ఆల్రెడీ యూ గాట్ ఇట్. అసలు ఏవైతే మనకు ప్రయోజనాలు ఉన్నాయో, మనం సాధించాలనుకున్నామో అది సాధిస్తే ఆ ప్రయోజనాలన్నీ ఇప్పుడే ఉన్నట్టు ప్రయోజనాలనే మనం ఆస్వాదించాలి. అన్ని 5 సెన్సెస్తో అట్లా చేసినప్పుడు ఆ విజువలైజేషన్ స్టార్ట్స్ వర్కింగ్ ఫర్ యూ. పిల్లలు కూడా, స్టూడెంట్స్ అన్న ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఎగ్జామ్ గుర్తు తెచ్చుకుంటే భయం విజువలైజ్ అవుతుంది, ఫెయిల్యూర్ విజువలైజ్ అవుతుంది. దీన్ని మీరు రీడైరెక్ట్ చేసి పాజిటివ్గా విజువలైజ్ చేసుకొని సాధిస్తే ఎలా ఉంటుందో, దాని బెనిఫిట్ ఎలా ఉంటుందో, ఎంత ప్రయోజనం పొందుతావో ఫ్యూచర్లో, వీటిని ఎప్పుడైతే విజువలైజ్ చేసుకుంటామో కళ్ళు తెరిచిన తర్వాత ఇక ఆ పని చేద్దాం అనిపిస్తుంది. ఎస్, ఎంత బాగుంటుందో ఆ జీవితం, చదువుకుందాం, ఇది సాధిద్దాం, ఈ పని పూర్తి చేద్దాం అని అనిపిస్తుంది. వాయిదా వేయడం కూడా ఆపేస్తారు. చాలా ప్రాక్టికల్ థింకింగ్ అండి, చాలా మంది అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి విషయం కూడా. సో ఈ విషయాలన్నీ తల్లిదండ్రులు, పిల్లలు, స్టూడెంట్స్ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు తెలుసుకుంటే, చదువుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ నేను పైన టచ్ చేశాను, వీటిని మళ్ళీ వాళ్ళు చూసినప్పుడు, లోతుగా ఆలోచించినప్పుడు దీంట్లో విషయం అర్థమవుతుంది. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ చదువు అలవాటుగా మారితే తల్లిదండ్రుల భారం తగ్గినట్టే. అసలు చదువుకోమని చెప్పాల్సిన అవసరం లేకుండా ఉన్న పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు. ఎస్, ఆ అదృష్టం పొందాలంటే ఈ పాయింట్లను జాగ్రత్తగా వాళ్ళు చేయనిస్తే పిల్లలతో హ్యాపీగా ఉంటారు. తప్పకుండా అండి. దెన్ రీకలెక్టింగ్, దెన్ రీప్రొడ్యూసింగ్. సో ఈ 4 స్టేజ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్కిప్ చేస్తున్నారు ఇక్కడ. ఊరికే రీడింగ్, దెన్ అక్కడ రీప్రొడ్యూసింగ్. మరి ఈ మధ్య రీటైనింగ్, రీకలెక్టింగ్ అవి లేవు, వాటిని ప్రాక్టీస్ చేయట్లేదు. సో చాలా చేయాల్సిన పని ఏంటంటే, మీరు
పిల్లల చేత ఇంట్లో ఎగ్జామ్ రాయించండి. ఓకే. దీన్ని మాక్ ఎగ్జామ్స్ అంటాం. కొంతమంది రాస్తుంటారు, కానీ ఎలా రాయాలంటే నిజంగా హాల్లో ఎగ్జామ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో అన్ని గంటలకు కరెక్ట్గా ఎగ్జామ్లో కూర్చున్నట్టు ఇంట్లో కూర్చోవాలి. ఇంకా నో బ్రేక్. ఒక పేపర్, మోడల్ పేపర్ తీసుకుని ఎగ్జామ్ రాయాలి. అసలు ఎగ్జామ్ 3 hours మీరు లేవకూడదు. ఒకవేళ లేవాలనుకుంటే సేమ్ ఎగ్జామ్ హాల్లో ఎట్లా అయితే మీరు వాష్రూమ్ వెళ్ళొస్తారో వాష్రూమ్కి వెళ్ళాలి, మళ్ళీ వెంటనే వచ్చేది. 3 hours టైం ఇక్కడ కౌంట్ అవుతూ ఉంటుంది. సో మొత్తం ఎగ్జామ్ రాసిన తర్వాత 3 hours అయిపోయింది, నిజంగా ఎగ్జామ్ రాసినట్టే లెక్క. ఇప్పుడు మీరు మార్కులు సెల్ఫ్ చెక్ చేసుకోండి, ఎక్కడెక్కడ కరెక్షన్స్ ఏమో. అరే ఇది నాకు వచ్చు అనుకున్నానే, ఇది రాలేదే, వచ్చినట్లే అనిపించిందే, ఇది బాగా గుర్తుంది, నేను ఎలా మర్చిపోయాను. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మాక్ ఎగ్జామ్లో నిజమైన ఎగ్జామ్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసుకుని రాస్తే మీరు ఎక్కడున్నారో, నిజంగా ఉండాల్సిన చోట కంటే ఎక్కడున్నారో తెలుస్తుంది. ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి చదవచ్చు. సో మాక్ ఎగ్జామ్స్ రాయాలి. ద సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్లాష్ కార్డ్స్. కొంతమంది కొన్ని స్కూళ్ళల్లో ఉపయోగిస్తున్నారు, స్టూడెంట్స్ సొంతంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఫ్లాష్ కార్డ్స్ అంటే చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ ఉందనుకోండి, మ్యాథమెటిక్స్లో ఈక్వేషన్ ఉందనుకోండి, ఒక ఫార్ములా ఉందనుకోండి, ఇవి ఎన్నిసార్లు చదివినా గుర్తుకురావు, ఎలా గుర్తుకు తెచ్చుకోవాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తానంటే ఒక ఫ్లాష్ కార్డుని కలర్ చార్ట్ని కట్ చేసి ఒక కార్డు, పోస్ట్ కార్డు సైజులో డిఫరెంట్ కలర్ ఇంకితో రాస్తే ఈ ఇమేజెస్ ఉన్నాయి చూసారా, డిఫరెంట్ కలర్ ఇమేజెస్, అవి బాగా రిజిస్టర్ అవుతాయి. అలాంటి కీ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫ్లాష్ కార్డ్స్లో చూసుకుని రాసి చూసుకుంటూ ఉండాలి. ఓకే. దీన్ని ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు. అందుకే మీకు ఎప్పుడైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనం రాస్తూ ఉంటే అది పేజీ ముందా, పేజీ వెనకాల, పేజీ తిప్పిన తర్వాత కనిపిస్తూ ఉంటుంది. రాస్తుంటే పుస్తకంలో ఎన్నో పేజీలో ఉంది, ఎక్కడ ఉంది ఈ పాయింట్, కింద బాటంలో ఉందా, పేజీ తిప్పిన తర్వాత ఉందా, ఇవన్నీ గుర్తొస్తుంటాయి. ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు. ఫ్లాష్ కార్డ్స్లో ఫోటోగ్రాఫిక్ మెమరీ ఈజీ, బికాస్ కలర్స్లో ఉంటాయి కాబట్టి ఈ ఫ్లాష్ కార్డ్ను ఉపయోగించాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ విజువలైజేషన్. స్టూడెంట్స్ ఎట్లా విజువలైజ్ చేయాలంటే, నేను స్టూడెంట్స్కి అందరికీ చెప్తున్నాను, బహుశా పేరెంట్స్ కూడా వాళ్ళ స్టూడెంట్స్కి నేర్పిస్తే బాగుంటుంది. భయం ఉంటుంది ఎగ్జామ్స్ అని, పాస్ అవుతానో లేదో, లేదా మార్కులు నేను అనుకున్నన్ని వస్తాయో లేదో, ఈ ర్యాంక్ వస్తుందా రాదా. తను ఏది కావాలనుకున్నాడో, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ దెర్ ఈజ్ ఎ ఫార్వర్డ్ గ్యాప్, బ్యాక్వర్డ్ గ్యాప్ అని ఉంది. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ నాగరాజ్, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు ఎక్కడున్నానో, ఎక్కడికి వెళ్ళాలి, ఆ గ్యాపే మనం ఫిల్ చేయాలి. దాన్ని ఫార్వర్డ్ గ్యాప్ అంటారు. అంటే ఈ రోజున్న స్థితి నుంచి రేపు నేను చేరుకోవాలన్న స్థితికి ఇప్పటికి మధ్య ఎంత గ్యాప్ ఉందో అది ఫార్వర్డ్ గ్యాప్. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే ఫార్వర్డ్ గ్యాప్, చాలా గ్యాప్ ఉందని చూసి ఈ గ్యాప్ ఎలా ఫిల్ చేయాలా అని ఆలోచించటం వల్ల విజువలైజ్ చేసుకోవడం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే చాలా అసాధ్యం అని. బ్యాక్వర్డ్ గ్యాప్ ఉంటుంది. ఇంతకుముందు నేను ఈ క్లాస్లో చేరినప్పుడు బిగినింగ్లో ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, బాగుందే. ఇంతకుముందు 40 మార్కులు వచ్చేవి, 60 వస్తున్నాయి కదా. అవును. ఈ ఫిజిక్స్లోనో మ్యాథ్స్లోనో అంతకుముందు వచ్చే మార్కుల కంటే 22% 30% పెరిగిందిగా అని ఎప్పుడైతే అనుకుంటామో మన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఫ్యూచర్ గ్యాప్ను ఫిల్ చేసే నమ్మకం ఏర్పడుతుంది. ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ చదువు అలవాటుగా మారితే తల్లిదండ్రుల భారం తగ్గినట్టే. అసలు చదువుకోమని చెప్పాల్సిన అవసరం లేకుండా ఉన్న పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు. ఆ అదృష్టం పొందాలంటే ఈ పాయింట్లను జాగ్రత్తగా వాళ్ళు చేయనిస్తే పిల్లలతో హ్యాపీగా ఉంటారు. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్, ఆ వెరీ గుడ్ ఐడియాస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. చాలామంది విజువలైజేషన్ క్లాసెస్కి వచ్చేటప్పటికి 6th బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడగడం జరిగింది. అది ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు? January 8th 6th బ్యాచ్ ఉంటుంది. ఓకే. బ్యాచ్ అంటే ఈ సంవత్సరంలో 2వ బ్యాచ్ ఇది. 2023లో 2వ బ్యాచ్ January 8th ఉంటుంది. సో రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఏ బ్యాచ్కి అటెండ్ అవ్వాలనుకున్నారో ఆ బ్యాచ్కి రిజిస్టర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళకి చాలామంది చేరిన వాళ్ళు కూడా మేము ఎప్పటి నుంచో జాయిన్ అవుదాం అనుకుంటున్నామండి, ఇప్పుడు జాయిన్ అయ్యామండి అని అంటుంటారు. ఫైనల్గా ఎలాగో జాయిన్ అవుతారు. సో లెట్ దెమ్ రిజిస్టర్ నౌ. బట్ బిఫోర్ సంక్రాంతి క్లోజ్ చేస్తున్నారు కాబట్టి వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాయణ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రామ్ గారి విజువలైజేషన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఆల్మోస్ట్ మీరు ఫీడ్బ్యాక్ కూడా చూసుంటారు. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ చేయొచ్చు, లేదా మెసేజ్ పెట్టినా సరే ఎన్రోల్ చేసుకోండి.